సో ఒక కుటుంబం ఫైనాన్షియల్‌గా మంచి డిసిప్లిన్డ్‌గా, స్ట్రాటజికల్‌గా వెళ్తున్నారు ఒక కుటుంబం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తుందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తా ఉంటాయి? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. సో ఒక కుటుంబం ఫైనాన్షియల్‌గా మంచి డిసిప్లిన్డ్‌గా, స్ట్రాటజికల్‌గా వెళ్తున్నారు అంటే ఫస్ట్ వాళ్ళ బడ్జెట్ చూస్తే అర్థమైపోతుందండి. నేను కూడా అంతే. క్లయింట్స్ వచ్చారు అంటే వాళ్ళ బడ్జెట్ వేసుకుంటూ ఉంటామండి. సో కొంతమంది బడ్జెట్ అంటే 2 రకాల ఔట్‌కమ్ ఉంటుందండి. ఒకటి సర్ప్లస్, ఇంకొకటి డెఫిసిట్. ఏ ఫ్యామిలీస్ అయితే సర్ప్లస్‌లో ఉన్నాయో అంటే వాళ్ళ ఇన్‌కమ్ కన్నా ఎక్స్‌పెండిచర్ తక్కువుందో హ్మ్. సో, వాళ్ళు ఫైనాన్షియల్‌గా బాగానే మెయింటైన్ చేస్తున్నారని మీనింగ్ అండి. బట్ ఈ రోజుల్లో 100కి 90% మందికి డెఫిసిట్‌లోనే వెళ్తోంది బడ్జెట్. అంటే వాళ్ళ ఇన్‌కమ్ కన్నా ఎక్స్‌పెండిచరే ఎక్కువగా ఉంటుంది. అది ఫస్ట్ ఇండికేషన్ అండి. వాళ్ళ బడ్జెటే వాళ్ళ ఫస్ట్ ఇండికేషన్ పర్ఫెక్ట్‌గా లేదు అనేది. ఇంకొకటి నెట్ వర్త్ స్టేట్‌మెంట్ అండి. ఈ నెట్ వర్త్ స్టేట్‌మెంట్ అంటే అసెట్స్, లయబిలిటీస్ మేము వేస్తాం. అంటే మీకు అసెట్స్ 2,00,00,000 ఉంటాయి. లయబిలిటీస్ 3,00,00,000 ఉంటాయి. అంటే మీరు రిచ్ రిచ్ కాదు కదా! మీకు అసెట్స్ 2,00,00,000 ఉన్నాయి గానీ, దానికి ఈక్వివలెంట్‌గా ఇంకా హయ్యర్ లయబిలిటీస్ మీకు ఎక్కువగా క్రాప్ అప్ అయిపోయి ఉన్నాయి. సో, ఈ నెట్ వర్త్ చూసినా మాకర్థమైపోతుందండి. మీరు ఫైనాన్షియల్‌గా ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నారో అనేది. సో, డెట్స్ ఎప్పుడు తక్కువుండాలి. అసెట్స్ ఎక్కువుండాలి.